నమస్తే అనురాధ చౌదరి గారు. మనం 498 ఏ గురించి చాలా ఎపిసోడ్లు మనం చాలా బాగా విశ్లేషించుకొని మాట్లాడుకున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్గా మీ నుంచి నేను తెలుసుకోవాలని, సామాన్యులుగా న్యాయవాది దగ్గరకు వచ్చి మాకు ఇలా మేము బాధించబడుతున్నాము, ఈ డొమెస్టిక్ వైలెన్స్ కానీ 498 నుంచి మేము రక్షణ కోరుతున్నాము అని కోరుకునేది వేరు. ఒక న్యాయవాదిగా ఫర్ సపోజ్ ఆ సీట్లో మీకే అలాంటి ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు, ఎలా క్లోజ్ చేసుకుంటారు? ఎలా రియాక్ట్ అవుతారు అంటే, రియాక్షన్ అనేది అందరికీ ఒకటేనండి. న్యాయవాది అని కాదు, లేకపోతే పోలీస్ అని కాదు, జర్నలిస్ట్ అని కాదు. రియాక్షన్ అనేది అందరికీ ఒకటే ఉంటుంది. ఇలా జరిగిందా, తర్వాత నేనేం చేయాలి అంటే, నేను న్యాయవాదిగా అన్నారు కాబట్టి మీరు, నాకు దాని గురించి తెలుసు, పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి, ఒక న్యాయవాది అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా ఒక వ్యవస్థలో ఒక ప్రొఫెషనల్ ఎవరైనా కూడా ఒక ప్రొఫెషనల్కి అవగాహన ఉంటుంది కాబట్టి, ఇలా జరిగిందా, సరే నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటాను, అలా రియాక్ట్ అవుతాను. నెక్స్ట్ ఏం అడిగారు, ఎలా దీన్ని సాల్వ్ చేస్తారు? సాల్వ్ చేసే ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నారు కదా. బ్యాలెన్స్ అంటే ఇప్పుడు అందరూ ఒకేలా బ్యాలెన్స్ చేస్తారండి. ఇప్పుడు నేనైనా కోర్టుకు వెళ్ళి అగ్రీ విత్ ఇట్. వై? బికాస్ మీ దగ్గరికి నేను ఒక కేసు, నాది ఒక కేసు అని చెప్పి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు పెద్దవాళ్ళని పిలిపించుకోండి, మీరు వెంటనే విడాకులకు పోవద్దు, కౌన్సిలింగ్ తీసుకోండి, వాళ్ళని కౌన్సిలింగ్ తీసుకోవడము, లేకపోతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కండి, ఇలా చెప్తారు కదా. సో ఇంత సంయమనం మీరు పాటిస్తారా? మీకు ఆల్రెడీ మీరు ఒక జడ్జిమెంట్, మీకు ఒక దీంట్లో ఎలాంటి ఉంది, మీరే ఇందులో ఒక కక్షిదారు, మీరే కక్షిదారు అయినప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు? నేను కూడా అంటే నేను క్లయింట్కి చెప్పిందే నేను కూడా ఆలోచిస్తాను ఆబ్వియస్లీ. ఎందుకంటే క్లయింట్కి చెప్పడం అంటే నేను ఆలోచిస్తున్నట్టే అర్థం. క్లయింట్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్ అంటే నేనే, అంటే క్లయింట్కి వచ్చింది కదా వినేసి ఈ చెవులో వదిలేసేటటువంటిది కాదు ఈ ప్రొఫెషన్. క్లయింట్ మన దగ్గరికి వచ్చినాడంటే క్లయింట్ బాధని మన బాధగా స్వీకరించాలి, మన బాధ అనుకోవాలి, ఆయన చెప్పిన బాధ అంతా వినాలి. అలాంటప్పుడు క్లయింట్ బాధనే మన బాధ అంటున్నప్పుడు నాకే ఆ బాధ వచ్చింది అనుకోండి, నేను ఎలా ఫీల్ అవుతాను? అలాగే ఫీల్ అవుతారు కదా, ఎవరైనా అలాగే ఫీల్ అవుతారు. ఒక న్యాయవాదిగా మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని అనుకోండి, నా రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది అని కాదు. ఇప్పుడు మేము నార్మల్ వ్యక్తిగా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను వెయ్యబోయే ప్రతి మెట్టు ఇలా ఉంటుంది, ఇలా ప్రాబ్లం ఉంటుంది, ఇది మీరు ఇలా చేయండి, నా కేసు అంతా మీరు వింటారు. వినిన తర్వాత మీరు ఒక సలహానో సూచన ఇస్తారు. ఆ కేసు అయ్యేదాకా ఒక టైం పీరియడ్ ఉంటుంది. మీరే ఈ ప్రాబ్లంలో ఉన్నారనుకోండి, మీకు లాస్ట్ మెట్టు మీకు తెలుసు. అందుకని నేను కన్స్ట్రక్టివ్గా వేస్తాను అడుగులు. ఎందుకంటే నేను కంప్లీట్లీ ఈ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి, ఇలాంటి సిచ్యువేషన్ నాకు వస్తే కనుక నేను కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తాను. ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది. అయితే పోలీస్ ఆఫీసర్స్ అయినా అంతే, మీరైనా అంతే, నేనైనా. కాకపోతే నేను కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాను, ఈ లాలో ఉన్నాను కాబట్టి, అంటే లాయర్గా ఉన్నాను కాబట్టి, అడ్వకేట్ కాబట్టి నేను కొంచెం కన్స్ట్రక్టివ్ వేలో వెళ్తాను. ఇలా వచ్చింది ఈ ప్రాబ్లం, సరే ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లంకి ఈ స్టెప్ వేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఇలా ఉంటుంది అని ముందుగానే ఊహించుకొని ఇంకొంచెం బెటర్ స్టేజ్కి, అంటే బెటర్ వేలో వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు దీనికి భారతీయ న్యాయ వ్యవస్థలో టైం టేకింగ్ తీసుకుంటుంది. ఒక న్యాయం ఆఫ్ కోర్స్ న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ టైం టేకింగ్, ఈ టైం లోపల జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. దీనికి ఎందుకు మీరు సత్వర న్యాయం కోసము మీరు ఒక న్యాయవాదిగా మీ తరఫు నుంచి, న్యాయ వ్యవస్థ తరఫు నుంచి మీరేమన్నా చెప్పగలరా? న్యాయం గెలుస్తుంది అన్నారు మీరు, న్యాయం గెలుస్తుంది, అలా అని గెలిచేదంతా న్యాయం కాదు. తర్వాత ఏంటంటే సత్వర న్యాయానికి న్యాయం చేయాలంటే సత్వర న్యాయానికి కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అరేంజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. కొన్ని కేసెస్లో, ఇప్పుడు పోక్సో అని లేకపోతే మర్డర్ కేసెస్ అని కొన్ని కంప్లీట్గా, అంటే రేర్ అండ్ రేరెస్ట్
కేసెస్ కొన్ని ఉంటాయి. అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయండి. దాని ద్వారా సత్వర న్యాయం జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 498 ఏ చట్టం గురించి నేను చెప్పాలంటే కొంచెం దీన్ని ఇంకా మోడిఫై చేయాలి. ఇంకా మారాలి. మారితే అన్ని కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ అన్నీ సర్దుకుంటాయి. మంచి మంచి మనుషుల్ని, మంచి వ్యక్తుల్ని సమాజానికి ఇవ్వగలుగుతామని నేను ఖచ్చితంగా చెప్పగలను. నార్మల్గా ఏంటంటే ఒక కాలమే కొన్ని గాయాలని మాన్చుతుంది అనేది ఒక నానుడు ఉంది. కాలమే కొన్ని ప్రాబ్లమ్స్ తీరుస్తుంది అనేది. ఇట్లాంటి కేసుల దగ్గరికి వచ్చేసరికి కాలమే ఇంకా ఎక్కువ పనిష్మెంట్ ఎక్కువ ఇస్తుంది అని అనిపిస్తుంది. అవునంటారా? అవునంటారు. ఈ టైం టేకింగ్ ఏదైతే న్యాయం అవును. అయితే ఈ టైం టేకింగ్ కి కారణం ఏంటంటే అసలు ఈ డైవర్స్ మ్యాటర్స్ కానీ ఈ మ్యాటర్స్ కానీ ఏదైనా ఒక మ్యాటర్ అంటే ముఖ్యంగా కుటుంబం గురించి సంబంధించిన ఏదైనా కూడా కొంచెం టైం ఇస్తే వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందేమో, రిపెంట్ అవుతారేమో అనే ఇంటెన్షన్ అయితే కోర్టుకు ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే కొన్ని విషయాల్లో కొన్ని అంటే ఇప్పుడు మీరు అన్నారు విక్టిమ్ భర్త అయితే అతనికి జాబ్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది, లేకపోతే ఇంకోటి చాలా కష్టాలు పడతాడు. ఆయన సమాజ పరంగా, సొసైటీ చాలా కష్టాల్లో ఉంటాడు. అలాంటి వ్యక్తికి ఇది ఇంకా ల్యాగ్ అవుతూ ఉంటుంది అనుకోండి, కొంచెం విరక్తి అనేది ఎక్కువ అవుతుంది. కాకపోతే ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి, చాలా ఉన్నాయి. ఇక మీదట ఇలా జరగకూడదు. కొంచెం లాయర్స్ అంటే అడ్వకేట్స్, నా మిత్రులు, పైవారు, పెద్దవారు అందరూ దయచేసి నన్ను మన్నించండి గట్టిగా. అంటే ఇంకా మీకేమైనా అనిపిస్తే నేను ఎవరిని ఉద్దేశించి అనటం లేదు. అందరూ కూడా కలిసి వీళ్ళకి విక్టిమ్స్కి అటు భార్య అయినా భర్త అయినా ఎవరైనా కూడా సత్వర న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఎలాగా అంటే ఈ సత్వర న్యాయం అనేది మీరు కోరుకుంటున్న మాట ఓకే, వెల్కమ్ టు ఇట్. అండ్ అట్ ది సేమ్ టైం ఎలా సత్వర న్యాయం జరుగుతుంది? మీరు ఒక కేసులో 2.5 years పట్టిందని మీరు నాకు టైం చెప్పారు. ఈ 2.5 yearsలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. అల్టిమేట్గా వాళ్ళే దిగొచ్చి నాకు వద్దు నమస్కారం పాపం మేము ఎంతోకెంత ఇచ్చి వదిలించుకుంటాము, ఆఫ్ కోర్స్ ఐ ఒబే ఇట్ అంటే ఏదైతే కాజ్ పెట్టారో అది నేను ఒబే చేసుకొని నేను ఇచ్చేసుకుంటా, వదిలించుకుంటాను. ఇందులో న్యాయం ఎక్కడ గెలిచింది? న్యాయం గెలవలేదు. మీకు అదే నేనేం చెప్తున్నానంటే న్యాయం గెలిచింది, టైం కాలం గెలిచింది కానీ అవును బాధ గెలిచింది, న్యాయం గెలవలేదు కదా. అవును, అంటే బాధ గెలవడం అంటే ఒక మనిషికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మనస్సాక్షిని ఎప్పుడైతే మనం సాటిస్ఫై చేస్తామో అప్పుడు మనం గెలిచినట్టే. దీనికి నేను ఒప్పుకుంటాను. అయితే మీరు అన్నారు బాధ గెలిచింది అని. అక్కడ ఉన్నది నిజంగా విక్టిమ్ కాదు ఆ లేడీ. విక్టిమ్ ఎవరు? భర్త. అతనేం చేశాడు? నాకు వద్దు తల్లి అని వదిలించుకున్నాడు. అంటే అర్థం ఏంటి? అతని బాధ అనమాట, అతనిది బాధ. అతను ఆ బాధ నుంచి రిలీఫ్ పొందాడు కదా. అంటే తనే తప్పు ఒప్పుకొని తనే 80 లక్షలు ఇచ్చి తనే ఒప్పుకున్నాడు. అవును, అది రిలీఫ్. అంటే మనిషికి కావాల్సింది ఫస్ట్ రిలీఫ్. అంటే ఇప్పుడు బలవంతంగా అతన్ని ఈ కేసులో ఇరికించారు. ఇరికించడం అనే దానికన్నా కూడా బలవంతంగా ఇప్పుడు ఒక మనిషి మీద ప్రెషర్ తీసుకొచ్చి నువ్వు ఒప్పుకుంటావా చేస్తావా, ఒప్పుకోకపోతే ఇంక జరుగుతూనే ఉంటుంది జీవితాంతం. ఇది 2 ఏళ్ళు నడిచింది, 3 ఏళ్ళు అది ఒక ఆ వ్యక్తి తాలూకా ఇంగితాన్ని బట్టి ఉంటుంది. అతని తాలూకా ప్రెషర్ అంటే రిసీవబుల్ ఇట్లాంటి ప్రెషర్ నేను తీసుకోలేను. కొందరు ఏమనుకుంటారు, వెళ్ళిందా పోలీస్ స్టేషన్కి వెళ్ళని, కోర్టుకి వెళ్ళిందా వెళ్ళని, మేము కోర్టు త్రూత్ చూసుకుంటాం. ఎందుకు నేను ఇవ్వాలి అమౌంట్? ఎందుకు నేను నా ఆస్తి ఎందుకు ఆమెకి ఇవ్వాలి? ఇప్పుడు వచ్చింది, పెళ్లి చేసుకుంది, నేను ఏమీ అనలేదు, వెళ్ళింది పెట్టింది, సరే కానిలే కోర్టు ఏమంటే అది నేను చేస్తాను, ఏమవుతుంది అని కొందరు ఊరుకుంటారు. మరి అప్పుడు ఎవరు గెలిచారు అన్నట్టు? ఇక్కడ గెలిపోవటంలో ఇంపార్టెంట్ కాదండి, రిలీఫ్. అతనికి ఆ ఇంగిత జ్ఞానంతో కూడుకున్న రిలీఫ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్.